ఒక లీటర్ పెట్రోలు ఒక టూ వీలర్‌లో పోసుకుంటే 60 కిలోమీటర్ల దాకా వస్తది. కొన్నిట్లో అయితే 80 కిలోమీటర్ల దాకా వస్తది. కార్‌లో పోసుకుంటే ఒక 10 కిలోమీటర్లు రావచ్చు, 15 రావచ్చు, 20 రావచ్చు. ఇట్లాగా ప్రతి లీటర్ పెట్రోలు చాలా ఇంపార్టెంట్. ప్రతి లీటర్ డీజిలు చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇప్పుడు ఆ లీటర్లు గాదు, ఆహ్, బ్యారెల్స్ గాదు, లక్షల లీటర్లు నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎవడికి కాకుండా పోయినాయి. యుద్ధంలో అమెరికా ఇరాన్ మీద చేసిన దాడులు గావచ్చు, ఇరాన్ గల్ఫ్ దేశాల మీద చేసిన దాడులు, అలాగే షిప్స్ ఏవైతే ఆయిల్ సరఫరా చేస్తున్నటువంటి షిప్స్ మీదన హార్ముజ్ జలసంధి దగ్గర చేసిన దాడులు గావచ్చు. ఓవరాల్‌గా 600 టన్నుల ఫ్యూయల్ ఇప్పటిదాకా తగలబడింది. $6,00,000 విలువైనటువంటి ఆయిల్ తగలబడింది. స్టోరేజ్ ఫెసిలిటీస్‌లో గావచ్చు, షిప్స్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో గావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి అన్నటువంటిది ఇప్పుడు నిపుణులు అంచనా వేస్తోంది. ఎంత ఆయిల్ విధ్వంసంతో కాలుష్య సమస్య వస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో పెను సవాళ్లు ఎదురవుతాయి అన్నటువంటి లెక్క చెప్తున్నారు.